ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. పాప ఈయన బెయిల్ పిటిషన్ కొట్టివేసడేమో కానీ పాప కేటీఆర్కి నిద్ర పడతలేనట్టున్నది. పాపం మొన్న ఏదో పాపం కాలు బెనికింది అన్నట్టు ఏదో షో చేసిండు. మళ్ళీ ఇంకొక మూలిగే నాక మీద తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఇదొక చేదు వార్త పాపం ఇది కేటీఆర్కి. ఎందుకంటే గతంలో ప్రైవేటు వ్యక్తులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసి ఎవరి దగ్గర ఏది తీసుకోవాలనో డబ్బుకు డబ్బు, దుర్మార్గానికి దుర్మార్గం, ఈ సెలబ్రిటీలను వాళ్ళను వీళ్ళను ఎంత లూటి చేయాలనో, ఎంత బెదిరించాలో, ఎంత బ్లాక్మెయిల్ చేయాలనో అంత చేసింది. ఏదో చేసిన పాపం పండగ మారదన్నట్టు పాపం నిద్ర పడుతుందో లేదో కేటీఆర్కి. ఏం చెప్పిందట వీళ్ళు 2023 డిసెంబర్ వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆ తర్వాతే అంటే ఎన్నికల ఫలితాల తర్వాతే అనారోగ్యం వచ్చిందని చెప్పేసి తెలిపారు. అన్ని రోగాలు వస్తాయి, ఎందుకంటే చిన్న నేరాలు కాదు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇతరుల వ్యక్తిగత విషయాలను మనం ఎందుకు వినాలి? ఇంత దుర్మార్గంగా నాకు తెలిసి ఏ గవర్నమెంట్ చేయకుండకపోవచ్చు. ఒక రాజకీయ నాయకులను వాళ్ళ ట్యాప్ చేసి రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు కనుక్కోవడం కోసం, అట్లా రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. కానీ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, హీరోలు ఎందుకు ఇదంతా? ఇది కేసీఆర్ వికృత క్రీడ కాదా? ఎంత దుర్మార్గం! ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు నీకు ఏమవసరం చెప్పు? ఈ అధికారం కూడానే అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఎట్లా? చివరికి ఇదే ఫలితం. ఈయనకన్నా ఎక్కువ పాపం కేటీఆర్కే గుబులు అయితే అవుతున్నది. వామ్మో ఏడ నా పేరు బయట పెడతారో, ఆయన చెప్తేనే కదా ఈయన చేసినట్టుగా చెప్పుకొచ్చింది. గతంలో స్టేట్మెంట్లు పట్టుకొస్తారు, రెడ్ కార్నర్ నోటీస్ వచ్చే, పాస్పోర్ట్ రద్దే, ఇక విధి లేని పరిస్థితిలో రాక తప్పదే. ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కేసు దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు చెప్పడం జరిగింది. రేపు మాపు వస్తాడు. ఈ కల్వకుంట్ల చరిత్ర మొత్తం బయటకు వచ్చే పరిస్థితి ఉన్నాయి. తను కూడా కన్వెన్షన్ ఒక రకంగా చెప్పాలంటే ఎవరో దొంగల 4-5 ఫోన్ ట్యాప్ చేయొచ్చు మేము అని కేటీఆర్ఏ బహిరంగంగా అన్నాడు. అది కూడా రేపు కేటీఆర్ అనే వ్యక్తి లోపల పోవడానికి ఒక ఎవిడెన్స్గా వస్తుంది. ఏ అధికారంతో నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? రేపు పోలీసుల మీద నెట్టే ప్రయత్నం చేస్తానో కానీ నీ పర్మిషన్ లేకుండా, మీ ఆదేశాలు లేకుండా ఏ పోలీసోడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడు. రేపు ఫోన్ ట్యాపింగ్లో ఖచ్చితంగా కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.